నామం పేరిట మీకు ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మానక మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మరి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో అనేటువంటి మాట మనం చదువుకుందాం. మరి ఈ దిన వాగ్దానము అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు దేవుని మాట మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను నీకు ఏమి ఇవ్వగోరుచున్నానో దానిని అడుగుము అంటున్నాడు అనమాట. పిల్లలు ఇక్కడ ఈ మాటను చూడండి. నేను నీకు ఏమి ఇవ్వగోరుతునో దాన్ని అడుగు అంటున్నాడు అనమాట. నీకు ఏం కావాలో నన్ను అడుగు అంటున్నాడు అనమాట. పిల్లరా, ఎంత చక్కటి మాట ఆయన ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరైనా అంత మంచి భరోసా కలిగించే మాట మాట్లాడతారా? మనుషులు ఎవరైనా సరే, నన్ను అడుగు నీకు ఇస్తా అని చెప్పి ఎవరైనా అంటారా? ఎవరు అనరు కదా. అడిగితేనే ఇవ్వటం కష్టం, అడగకుండా ఎవరిస్తారు చెప్పండి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనసులో ఏం కావాలని కోరుకుంటున్నావో, నా యొద్ద నుండి నువ్వు ఏది ఆశిస్తున్నావో అది నేను నీకు ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అన్నమాట. పిల్లరా, ఒకవేళ నీకు గర్భఫలం కావాలని ఇష్టపడుతున్నావా? దేవుడిని అడుగు. యేసయ్యా, అన్న అడిగినట్లుగా అడుగు. యేసయ్యా, నాకు గర్భాన్ని ఇవ్వండి ప్రభా, గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభు, మంచి కుమారుని ఇవ్వండి ప్రభు, మంచి కుమార్తెని ఇవ్వండి ప్రభా. దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. గృహం కావాలా? యేసయ్యా, నాకు మంచి గృహాన్ని ఇవ్వండి ప్రభు అని అడుగు. లేదా ఒక ఉద్యోగం కావాలా? నీకేది ఇష్టం అడుగు. నీకేం కావాలి? ఒక మంచి ఉద్యోగమా? ఒక మంచి వ్యాపారం కావాలా? ఒక మంచి భర్త కావాలా? ఒక మంచి భార్య కావాలా? ఒక మంచి సేవ నువ్వు చేయాలా? ఆత్మీయ ఫలాలు కావాలా? ఆత్మీయ వరాలు కావాలా? కృపా వరాలు కావాలా? దేవుని యొక్క నడిపింపులను ఉండాలి. నా సేవ బాగా అభివృద్ధి కావాలి, నా కుటుంబం దీవించబడాలి. ఎన్నో ఎన్నో కోరికలు మనిషికి ఉంటాయి కదండి. నీ కోరిక ఏదైతే ఉందో, నీ ఆశ ఏదైతే ఉందో, నీ మనసులో ఏదైతే ఉందో, దేవుని దగ్గరికి సరాసరి వచ్చి హన్నా వాళ్ళకి ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావో దానిని నీకు అనుగ్రహిస్తా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాటతో మాట్లాడుతున్నాడు. మనుషులు ఇవ్వలేకపోవచ్చు, తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు, అన్నదమ్ములు ఇవ్వలేకపోవచ్చు, అక్క చెల్లెలు ఇవ్వలేకపోవచ్చు, నిన్ను చేసుకున్న నీ భర్త కూడా కొన్నిసార్లు నీకు ఇవ్వలేకపోవచ్చు, నీ భార్య నీకు ఇవ్వలేకపోవచ్చు, ఎవ్వరు నీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది చెప్పండి? ఆయన దగ్గర లేనిదంటూ ఏముంది చెప్పండి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు కదండి. ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నతుడు, ఆయన అనువాడై ఉన్నాడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. కనుక ఆయన భాగ్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. కనుక ఆ భాగ్యవంతుడైనటువంటి దేవుడిని మనం కొలుస్తున్నాం కదా, ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా, గొప్ప దేవుడు అని చెప్పి మనం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం కదా, ఉన్నతుడైనటువంటి దేవుడు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం కదా, మహోన్నతుడు అని చెప్పి మనం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం కదా. గొప్ప దేవుని దగ్గరికి వచ్చి నువ్వు గొప్ప కార్యాలు నువ్వు అడగాలి, గొప్పవి నువ్వు అడగాలి, శ్రేష్టమైనవి అడగాలి, ఉన్నతమైనవి అడగాలి. అప్పుడు దేవుడు నీకు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడో ఖచ్చితంగా నువ్వేది అడుగుతావో దేవుడు నీకు ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉంటున్నాడు. ఇట్లా ఎంత మంచి మాట చూడండి. ఈరోజు నువ్వు ఇంతవరకు కూడా మనుషుల్ని అడిగి లేదు అని చెప్పి మొహం తిప్పుకున్నారేమో. తల్లిదండ్రులు అడిగి, బంధువులను అడిగి, స్నేహితులను అడిగి, ఫ్రెండ్స్ని అడిగి, వారిని వీరిని అడిగి, ఎంతో మందిని నీ సహాయం గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి వారి చేత లేదు అనిపించుకొని ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళావా ఈరోజు? అలా కాదు. నీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుతున్నావో దానిని నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు అనమాట. నీ దేవుడు ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఎన్నడూ కూడా ముఖం చిన్నపుచ్చుకో తెలుసా. దేవుని దగ్గరికి వస్తే నీకు సమస్తాన్ని ఇస్తాడు. ఆయన మీద ఆనుకుంటే చాలు, ఆయన వైపు నువ్వు చూస్తే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన దగ్గరికి వెళ్తే చాలు. చిన్న బిడ్డలాగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఒక కన్న తల్లి తండ్రి ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మారాన్ చేసి, డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడిగినప్పుడు, మారాన్ చేసినప్పుడు తండ్రి మనసు తల్లి మనసు
మరి ఎంతగానో ఆ బిడ్డ మీద ప్రేమ చూపించి ఏది కావాలన్నా కొనిస్తారు ఆ బిడ్డకి. అలాగే దేవుడు కూడా అంతేనండి. దేవుని వైపు నువ్వు వెళ్తే, దేవుని దగ్గరకు నువ్వు వెళ్తే, దేవుని సహాయాన్ని నువ్వు అడిగితే, దేవుని వైపు నువ్వు చూస్తే నీ ముఖం ఎన్నడూ కూడా సిగ్గునందో తెలుసా? దేవుడు నిన్ను కలగా నిలబెట్టేవాడు. దేవుడు ఐశ్వర్యవంతుడండి. ఐశ్వర్యవంతుడండి దేవుడు. నీకు నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పండి? దేవుని వైపు చూడండి, తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం కావాలని ఆశపడుతున్నావు? నీ భర్త మార్పు కావాలా? నీ బిడ్డల యొక్క మార్పు కావాలా? నీ కుటుంబం మార్పు కావాలా? ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నావా? ఉద్యోగం కావాలా? వ్యాపారం కావాలా? మరి చేతి పనిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నావా? లేదా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నావా? లేదా ప్రమోషన్ రావాలని ఇష్టపడుతున్నావా? లేదా ఏది నీకు ఇష్టమో చెప్పండి. ఏది నీకు ఇష్టమో చెప్పండి. నీకు ఇష్టమైంది దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుడే నీకు ఇచ్చేవాడు అనమాట. మనుషులు ఎవ్వరు ఇవ్వరండి. మనుషులు ఎవ్వరు ఇవ్వరు. మనుషులు ఇస్తా అంటారు కానీ ఇవ్వరు అనమాట. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మాటల వైపు చూడొద్దు, మనుషులను నమ్మొద్దు. అసలు ఏ మనుషుని నమ్మకూడదు అని చెప్పి వాక్యం చెప్తూ ఉందనమాట. ఏ మనుషుని నమ్మకూడదు అనమాట. దేవుని నమ్ము, దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపరచడు అనమాట. ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేవాడు అనమాట. నువ్వు గొప్పవాడిగా చేసేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, నీ యొక్క తలను పైకి ఎత్తేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన నమ్మితే దేవుని యొక్క కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతూ పెట్టారా. ఇట్టి మాట దేవుడు దీవించారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. నీ నామములో వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చబడాలి ప్రభా. నీకు వందనాలు. వారు ఏది ఆశిస్తున్నారు ప్రభా, వారు నీ యొద్ద నుండి వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాను. దేవా నువ్వు ఐశ్వర్యవంతుడు ప్రభా. నీ వద్ద ఏమీ లేదు కానీ నీ దగ్గర అన్నీ ఉన్నాయి ప్రభా. నీ దగ్గర లేనిదంటూ ఏది లేదు ప్రభా. వారికి నీవే అనుగ్రహించమని వేడుకొంటున్నాను. వారికి ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. వారికి ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. సమస్తాన్ని వారి కొరకు మీరు సమకూర్చమని వేడుకొంటున్నాను. దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనల చేత నింపి నడిపించి బలపరచున్నాను. యేసు నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. వీళ్ళరా ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీకేం కావాలో కోరుకో, నేను నీకు అనుగ్రహిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఏది అడుగుతావో దేవుని తప్పక అనుగ్రహిస్తాడు. మరి దేవుని కృప కాపుదల మనందరికీ తోడై ఉంటాక. ఆమేన్.